వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒకే ఈతలో 7 మేకపిల్లలు. గంజాయి కొన్న, సేవించిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవు. ఎస్పీ అఖిల్ మహాజన్. తుఫాను బీభత్సానికి కారుపై పడ్డ విద్యుత్ స్తంభం. శీతల పండుగను అందరం ఒకే రోజున జరుపుకుందాం. జాతీయ ఐక్యతను చాటుదాం. డాక్టర్ నెహ్రూ రాథోడ్. కుప్పంలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్లమల అడవుల్లో 1870 కాలంలో అడవి దున్నలు ఇండియన్ బైసన్గా ప్రసిద్ధి చెందినవి. నల్లమల అడవిలో విస్తారంగా తిరిగేవి. అనూహ్యంగా 1870 ప్రాంతంలో అదృశ్యమైన అడవి దున్న సుమారు 150 ఏళ్ల క్రితం తర్వాత మళ్లీ నల్లమలలో ప్రత్యక్షం కావడం విశేషం. కాగా ప్రస్తుతం నల్లమలకు పాపికొండలు, కర్ణాటకలోని పశ్చిమ కనుల్లో మాత్రమే ఉండే అడవి దున్న 1000 కిలోమీటర్లు దాటుకొని నల్లమలకు రావడం అద్భుతమైన విషయమని అటవీ అధికారులు చెబుతున్నారు. దవ్వగా వస్తుందిరా. నోట్ క్యామ్లది. కుప్పం కేసీ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు ప్రారంభం. ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో కేసీ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ రాకుండా అడ్డుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే కేసీ ఆసుపత్రికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వచ్చింది. కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యశ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అని అన్నారు. జ్యోతి ప్రజ్వల చేసినందుకు ధన్యవాదాలు. మొత్తము వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు, వాళ్ళ పిల్లలందరూ కలుపుకుంటే ఈరోజు మా బంధువులు లాంటి వాళ్ళు ఎవరైనా కానీ, కుటుంబ ప్రజలు మా బంధువులు లాంటి వాళ్ళు ఎవరికైనా భేదపడి లేకుండా, పార్టీ లేకుండా, అడ్డుపడకుండా అన్ని కార్యక్రమాలు అందరికీ సేవలు అందించాలని చెప్పి ఈ సభలో ప్రమాణం చేసి తెలియజేస్తున్నాను. దానికి మా పిల్లలు సక్రమంగా సేవలు అందిస్తాను. ఆ నమ్మకం నాకుంది. మా బిడ్డలు చాలా తెలియపడలు ఎవరు వాళ్ళు మాట్లాడే గౌరవనీయులు పిఎస్ మురళి సార్ గారిని
భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద గతంలో మాజీ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోడ్లపాడు ప్రాంతంలో పలు పార్టీల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నరసయ్య, హరిప్రియ నిరసన నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టుకు రీ డిజైన్ తీరుతో ఇల్లందు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ గతంలో కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోళ్లపాడు వద్ద బ్యాలెన్స్ రిజర్వాయర్ నిర్మించాలని ఇల్లందు నియోజకవర్గానికి గోదావరి జిల్లాలో తీసుకురాకుండా వైర నియోజకవర్గం జూలూరుపాడు, చంద్రుగొండ, సుజాత నగర్, సత్తుపల్లి, ఎన్కూరు ప్రాంతాలకు జలాలు తరలించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై అన్ని పార్టీలతో కలిసి సీఎంని కలుస్తామని, ఇల్లందు నియోజకవర్గానికి అన్యాయం జరిగితే అన్ని పార్టీలతో కలిసి ఐక్యంగా ఉద్యమిస్తామని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పేరు వచ్చింది. ఈడ సీతారామ ప్రాజెక్టు పేరుతోటి కేసీఆర్ గారు పెద్ద మీటింగ్ కూడా పెట్టి శంకుస్థాపన చేసిపోయిండు. ఆ నీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ నుంచి జిల్లాకు మొత్తానికి పారే ఏర్పాట్లు చేయటానికి ప్లాన్ జరిగింది. ఆ ప్లాన్ ప్రకారంగా నైషా ఇవన్నీ అయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి రీడిజైన్ అనేటువంటి పేరుతోటి ఈ నీళ్ళు ఇటు ఆ దుమ్ముగూడెం నీళ్లు ఇటు రాకుండా మళ్ళా ఆ గోదావరి ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడే పద్ధతుల్లో తీసుకుపోతున్నారు. ఆ పద్ధతుల్లో మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి మోటార్ లాంచ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించి కానీ, ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు నీళ్ళు, ఈ గోదావరి నీళ్ళు ఇటు రాకుండా మళ్ళా గోదావరి అమ్మటే పోతున్నటువంటిది పీకపోయినటువంటి పరిస్థితి. అందుకని మేము ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఇల్లెందు కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఈ గోదావరి నీళ్ళతోటి సస్యశ్యామలం కావాలని, ఇల్లెందుకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని వారికి వివరించి 3220 కోట్ల రూపాయలతోటి ఇల్లెందు నియోజకవర్గంలోని అన్ని మండలాలు సస్యశ్యామలం అయ్యేటట్టుగా ఈ రోళ్లపాడుని కేంద్రంగా చేసుకుని టేకులపల్లి మండలం మొత్తం కూడాను పచ్చగా విరసిల్లేటట్టుగా మరలా డిపిఆర్ని కూడా మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఫైల్ అంతా కూడా 3220 కోట్ల రూపాయల ఫైలు మరి ఫైనాన్స్ దగ్గర పెండింగ్ ఉండే ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. ఈనాడు కూడా మరలా ఇల్లెందుకు అన్యాయం చేయడానికి మరలా అదే మంత్రి గారు, ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు, మరలా ఇక్కడ ఉన్నటువంటి అదే ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు ఉన్నారు. మరొక్కసారి ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు, ఇల్లెందు నియోజకవర్గ ప్రాంతానికి మరలా అన్యాయం చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితిలో ఇది సహించబోయేది లేదు. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇల్లెందు అనేది ఇందాక మాజీ ఎమ్మెల్యే గారు అన్నట్టుగా ఇల్లెందు అనేది అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతము. మరి ఇక్కడ కనుక నీళ్ళని స్టోర్ చేస్తే కిందకున్నటువంటి గ్రావిటీ తోటి అన్ని మిగిలిన నియోజకవర్గాలకు కూడా పచ్చగా విరసిల్లేటట్టు పొలాలకు పండించే సాగునీరు అందించేటటువంటి ప్రాంతం. మరి అటువంటి ప్రాంతానికి ఈరోజు ఇల్లెందు చుట్టూరా, మరి ఇల్లెందు నియోజకవర్గం మీద నుంచే మళ్ళీ పాలేరుకు, డోర్నకల్కు, మైబాద్కు నీళ్ళు అందుతున్నాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి ఇల్లెందుని ఎండగడతా ఉన్నారు. మరి ఏదైతే డిపిఆర్ ఓకే అయ్యి 3220 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో అదే మరి ప్రాజెక్టుని కొనసాగించే విధంగా, ఎందుకంటే గ్లోబల్ ఏజెన్సీ వాళ్ళు కూడా సర్వే చేయడం జరిగింది. దాదాపుగా 8 కోట్ల రూపాయలతోటి పూర్తి స్థాయిలో ఎక్కడ అటవీ ప్రాంతం ఉంది, ఎక్కడ సింగరేణి రైల్వే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సవరిస్తూ పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరిగింది. మరి ఆ సర్వే చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ని యథావిధంగా కొనసాగించి ఇల్లెందు యావత్తుకు నీరు అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో మరి అఖిలపక్షం అందరం కలిసి మరి ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అనేసి హెచ్చరిస్తూ, మరి ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే ఆనాడు చేతగాని ఎమ్మెల్యేగా మిగిలారు. మరొక్కసారి మీకు అవకాశం ఇక్కడ ప్రజలు అందించినప్పుడు దయచేసి చేతగాని ఎమ్మెల్యేగా మిగలకండి అనేసి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, ఇల్లెందు ప్రజల బాగు కోరండి, ఇల్లెందు ప్రజలందరికీ కూడా నీళ్ళు అందించండి. ఆల్రెడీ మరి హాస్పిటల్ కానివ్వండి, మిగిలినవన్నీ కూడా గత 5 సంవత్సరాలుగా జరిగినవన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. దయచేసి వీటన్నిటిని కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ముంబై సమీపంలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ సామూహిక వివాహాలకు వేదికైంది. ఈ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ కొత్త జంటల తరపున బంధువులు పాల్గొన్నారు. కోలాహలంగా ఈ కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా కొత్త జంటలకు భారీగా కానుకలను అత్త నీతా అంబానీ కోడలు అందజేశారు. బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కు పుడక, వెండి మట్టెలు, పట్టీలు అందించారు. అలాగే పెళ్లి కుమార్తెలకు ₹1,00,000 చెక్కును అందించారు. सब नव विवाहित जोड़ियों को देखकर, ये सब नव विवाहित जोड़ियों को देखकर बहुत ही आनंद हो रहा है। मैं एक माँ हूँ और माँ को जितनी खुशी होती है अपने बच्चों की शादी देखकर, वही आनंद आज मुझे आ रहा है। ये सब लोग को मेरा खूब सारा आशीर्वाद। अभी आज से हमारे बच्चे अनंत और राधिका के शुभ लग्न की सब उत्सवें शुरू हो रहे हैं और ये शुभ कार्य करने के लिए కారుపై పడ్డ విద్యుత్ స్తంభం. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లాలో మంగళవారం తుఫాను బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న కారుపై ఆకస్మికంగా ఒక విద్యుత్ స్తంభం పడింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న వారంతా క్షేమంగా బయటపడ్డారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇతర వాహనదారులు, పాదచారులకు సైతం ప్రమాదం వల్ల ఏమీ కాలేదు. దాంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కార్తిక్ హాస్పిటల్లో సేవాలాల్ సేన రాష్ట్ర కో కన్వీనర్ వెంకన్న నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ నెహ్రూ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోర్ బంజారాల పవిత్రమైన మొట్టమొదటి పండుగ శీత్లా పండుగను ఒకేసారి నిర్వహించాలని గత 10 సంవత్సరాలుగా సేవాలాల్ పైన సేన మరియు కుల పెద్దలు అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద పూసల కార్తె మొదటి మంగళవారం రోజున అందరం ఒకేసారి జరుపుకొని జాతీయ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. మమ్మల్ని మీరు కొలిచి మా యొక్క బలిదానం కనుక ఇస్తే మేము శాంతిస్తాము, ఆ యొక్క పశు సంపదను కాపాడుతామని చెప్పేసి ఆనాడు పెద్ద మంచి కళలో రావడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా యొక్క బంజారా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఇప్పటి వరకు ఆ యొక్క ఆనవాయితీ ప్రకారంగా మేము పండుగను జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సంవత్సరం జూలై 9న అందరూ కూడా భారీ సంఖ్యలో ఈ పండుగను విజయవంతం చేయాలి, ఒకే రోజు జరుపుకోవాలని చెప్పేసి మేము ఈ యొక్క గోర్ బంజారా ఉన్నటువంటి సర్పంచ్లకు కానీ మరి ఎంపీటీసీలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అందరూ కూడా ఒకే రోజు జరుపుకోవాలని అన్ని ప్రజా సంఘాలకు కానీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి ఒకే రోజు జరుపుకుంటే మనం సెలవు ప్రకటించే డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి అందరికీ శీతల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాము. జై సేవాలాల్. మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే రోజు నిర్వహించుకునే విధంగా మనం ఒక నిర్ణయం తీసుకుందామని గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడి మరి అన్ని సంఘాలు దీనికి ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కుల పెద్దలు కూడా చాలామంది ప్రోత్సాహం ఇస్తూ మరి ఒకే రోజు నిర్వహిస్తూ రావడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికీ ఏదో విధంగా కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంది. మనం కనుక ఒకే రోజు నిర్ణయించుకున్నట్లయితే అదేవిధంగా తీసి పండుగని ఒకే డేట్లో లేకపోతే ఒకే కాలంలో నిర్ణయించుకున్నట్లయితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వం దాన్ని గుర్తించే వీలుంటుంది. ఒకసారి ప్రభుత్వం గుర్తించినట్లయితే ఆ సంస్కృతి సాంప్రదాయాల్లో వాటిని మరి పాఠ్యాంశాల్లో కూడా చేర్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి ఆ విధంగా జరిగినట్లయితే మనం నిర్వహించుకునే రోజుల్లో ఏ విధంగానైతే మిగతా పండగలు అన్ని జాతులై అదేవిధంగా మిగతా మతాల పండుగలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని గుర్తించి ఏ విధంగా అయితే సెలవులు ఇస్తూ ఉన్నారో మన పండుగలకు కూడా గుర్తించి సెలవులు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి ఒకే శీతల పండుగనైతే ఒకే నాడు, తీజ్ పండుగనైతే ఒకే కాలంలో మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ శీతల పండుగని మరి వెంకన్న చెప్పినట్టు మనము మన పెద్ద పుషాల కార్తెలో ఎన్ని మంగళవారాలు అయితే వస్తాయో మొదటి మంగళవారం, రెండవ మంగళవారం, ఒక్కోసారి మూడవ మంగళవారం కూడా వస్తుంది. సో ప్రజలు ఆ విధంగా వేరే వేరే మంగళవారంలో నిర్వహించుకునేవారు. కానీ ఏదో విధంగా మనం మంగళవారమే కదా నిర్వహించేది. అందరం కలిసి మొదటి మంగళవారమే నిర్వహించుకున్నట్లయితే ఎక్కడ విద్యార్థులు ఏ కాలేజీలో ఏ స్కూల్లో ఎక్కడ ఉన్నా, అదేవిధంగా ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నా, ఎవరు ఏ రంగాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నా కూడా వారి వారి తండాలకు వారు చేరుకొని ఈ పండుగను అందరు కలిసి నిర్వహించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మొదటి మంగళవారం నిర్వహించుకోవాలని ఒక డేట్ని డిసైడ్ చేయడం జరిగింది. జూలై మాసంలో మొదటి మంగళవారం 9వ తారీఖు వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం 9 జూలై 2024 నాడు మనము శీతల పండుగను నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా తీజ్ పండుగ డేట్లను తర్వాత ప్రకటిస్తాం. అయితే ఇప్పటికే మీకు చెప్తున్నారు, అడవుల్లో ఉండే లంబాడీలు ఆ పండుగలను నిర్వహిస్తూ వారు ఆ రోజుల్లో భూమి మీద అదేవిధంగా పశుపక్షాదుల మీదనే ఆధారపడి జీవించేవారు. కాబట్టి వారి ప్రాంతంలో ఆ భూమి కానీ, భూమిలో పండే పంట కానీ, అదేవిధంగా వాటికి ఉపయోగపడే ఈ జంతుజాలాలన్నీ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వర్షాకాలం రావడంతోనే ఏ విధంగా అయితే వైరల్ జ్వరాలు వస్తూ ఉంటాయో వైరల్ జ్వరాలే మరి గాలికుంటు వ్యాధికి కారణం. కాబట్టి పశువులలో గాలికుంటు వ్యాధి అని వచ్చి పశువులు మేత మేయకపోవడం, కనీసం నడిచి పొలాల్లో కానీ బయటికి కానీ పోకపోవడం ఆ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి వాటిని మనం ఏదో రకంగా మందులు ఇచ్చి వాటిని
గాలివానల బీభత్సవానికి నేల కురిగిన బ్రిడ్జి. టేకుమట్ల మండలం గర్మిల్లపల్లి, మహముత్తార మండలం ఓడేడు గ్రామాల మధ్య మానేరు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గడ్డల్లో గాలివాన బీభత్సవానికి రెండవసారి నేల కూలాయి. ఒకసారిగా గాలివాన బీభత్సవం సృష్టించింది. దీంతో మానేరుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జికి సంబంధించిన 17-18 పిల్లర్ల మధ్య ఉన్న గడ్డర్లు 4 ఒక్కసారిగా కుప్పకూలాయి. సంఘటన స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో ప్రజాభవన్లో ఏర్పాట్ల పరిశీలన, వివిధ విభాగాల అధికారులకు సూచనలు చేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు, చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి. ఏలూరు జిల్లా ఉదయం 7:27 స్విచ్ ఆన్ చేసిన జలవనరుల శాఖ మంత్రి తిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే మట్ల ధర్మరాజు కృష్ణా డెల్టాకు సాగునీటి అవసరాలకు పోలవరం కుడికాల్వ ద్వారా తరలిస్తున్న గోదావరి జలాలు, పట్టెసీమ నుండి రోజుకి 7,000 క్యూసెక్ల జలాలు తరలించేలా 3 పంపుల నుండి విడుదల. ఈ ఏడాది తొలిసారి పట్టెసీమ స్విచ్ ఆన్ చేయడంతో ముందుగా ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఇరిగేషన్ అధికారులు. హుస్రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. భారత న్యాయ సంహిత చట్టంలో కేసు నమోదైన మొట్టమొదటి ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి రికార్డు సృష్టించారు. నిన్న జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. జెడ్పీ సీఈఓ కలెక్టర్ పమేలా సత్భవతి బయటికి వెళ్లే సమయంలో అడ్డుకొని బైఠాయించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ తరుణంలోనే భారత న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221-126 హుస్రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. బిఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన రెండో రోజే హుస్రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కాగా నిన్న కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కౌశిక్ రెడ్డి విశ్వరూపం చూపించారు. నేను మీటింగ్ పెట్టుకుంటే డిఈఓ గారు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎట్లా అటెండ్ అవుతారు అని చెప్పి లెటర్ నోటీస్ ఇస్తారు. ఎంబీఓలని డిమోషన్ చేస్తారు. ఎట్లా కరెక్ట్ ఉన్నది? ఎగ్జామిన్ లేదు, ఇప్పుడు సస్పెండ్ చేయాలని. మా ఎమ్మెల్యే కలెక్టర్ గారు, నేను ఎమ్మెల్యేని అంటే మీ బాస్ అయిన చీఫ్ సెక్రటరీ కంటే నాకు పెద్ద ప్రోటోకాల్. ఏమంటే నేను జవాబు ఎప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు, ఏం చేయాలి? Yeah, that's what you're treating us. This government is treating us like this. Yes. What is this letter, madam, if you're not treating me like this? So what is this letter? We have got it your notice also. Even our KTR also spoken to you on this issue. Yes, where is the action, madam? It's been 5 days. What is there to examine this? So what is there to examine this? What right does he have? No, what right? You please suspend him immediately. What right? You please take a break and tell him you take action. You are otherwise we will not be quiet. This is very unfair. Go like this. I have already answered you. No, where have you answered? How can you go like this? Not right now. If you can't answer, you should not have this. What is this? You are a responsible officer.
రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండలం పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎలిశెట్టి రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ క్రైస్తవ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, పతిపాడు శాసనసభ్యురాలు పరువుల సత్యప్రభ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.